హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు నేను మీకు పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో ఈ పుదీనా పచ్చడిని మనం చాలా టేస్టీగా అండ్ అంతే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేను నాటు పుదీనాని తీసుకుంటున్నానండి. సో హైబ్రిడ్ పుదీనా కంటే నాటు పుదీనా అనేది మంచి టేస్ట్ ఉంటుంది. సో నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. సో వీళ్ళు ఇక్కడ చిన్న బకెట్లో చిన్న మొక్కను పెట్టారంట. చూసారు కదా ఎంత బాగా పెరిగిందో, చాలా ఫ్రెష్గా ఉంది పుదీనా కూడాను. సో దీన్ని చూడగానే నాకు ఒకసారి పచ్చడి చేసి మీకైతే షేర్ చేయాలి అని అనిపించింది. సో అందుకని నేను ఈరోజైతే ఈ వీడియోలో పుదీనాతో పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్లో చాలా రకాల రోటి పచ్చళ్ళు అండ్ అలాగే నిలవ పచ్చళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయండి. సో మీకు ఆ లింక్స్ అన్నీ కూడా నేను కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చూడండి మీరు చూడని వీడియోస్ అయితే. అండ్ ఇప్పుడైతే పుదీనాని నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఒక చిన్న బాస్కెట్లో కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత దీన్ని ఇప్పుడు మొత్తం కూడా ఆకులంతా ఒలిచేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. సో మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. అండ్ ఈ పచ్చడి కోసం నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు నేను 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న మూకుడు పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. సో కొంచెమే సరిపోతుందండి ఆయిల్. సో మనకి ఎండుమిరపకాయలు వేగితే సరిపోతుంది కదా, సో అందుకోసం కొంచెమే యాడ్ చేశాను. అండ్ తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలని వేయించుకోవాలి. సో ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఎండుమిరపకాయలు కూడా మనకు ఊరికనే వేగిపోతాయండి. పచ్చిమిర్చి తీసుకున్నంత టైం కూడా ఇవి తీసుకోవు. సో చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అదే మూకుల్లో ఇంకాస్త నూనె ఉంది కదా, దానిలోనే ఇప్పుడు మనం కడిగి పెట్టిన పుదీనాని యాడ్ చేసుకుందాం. సో ఈ పుదీనానంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడే మనం దీనిలో కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు నేను పసుపును కూడా యాడ్ చేశాను. సో ఇలా మొత్తము కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అండ్ ఆకు పట్టుకుంటే మనకు మెత్తగా అవ్వాలన్నమాట. ఆ టైం వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి. అండ్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని అండ్ అలాగే ఒక వెల్లుల్లి రెబ్బని, మొత్తం ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి. దాన్ని పొట్టు వలిచేసి ఆ రెబ్బలన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. అండ్ తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇలా ముందుగా పౌడర్ లాగా పట్టుకోవాలి. సో తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. సో మరీ మెత్తని పేస్ట్ లాగా పట్టుకున్నా సరే పచ్చడి టేస్ట్ ఉండదండి. సో ఇప్పుడు మనకు పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.